ఆదిలాబాద్లో విమానాశ్రయం ఏర్పాటుపై స్పష్టత లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు కస్తాల అరుణ్ ఆందోళన వ్యక్తం చేశారు. వారం రోజుల్లో నోటిఫికేషన్ వస్తుందని చెప్పి 15 రోజులైన స్పందన లేదన్నారు. సీఎం ఢిల్లీకి ఫైలు పంపాలని చెప్తుంటే కలెక్టర్ మాత్రం విమానాశ్రయంపై స్పష్టత లేదటం సరికాదన్నారు. దీనివల్ల రైతులు తమ భూములు విక్రయించుకోలేకపోతున్నారని తెలిపారు. ఇప్పటికైనా ఎయిర్పోర్ట్ భూముల సేకరణపై తగిన స్పష్టత ఇవ్వాలని ఆయన అధికారులను కోరారు. సి నర్సింగ్ మాకు భూములు నిషాన్ ఘాట్ అనుకుంటా ఏరియాలో ఉన్నాయి. ఈ మధ్యన ఎయిర్పోర్టు పడుతుందని చాలా పత్రికలలో తర్వాత కథనాలు కూడా మనకు వినిపిస్తున్నాయి. అంటే ఇప్పుడు భూములు కూడా సర్వే నంబర్లతో సహా కొన్ని పత్రికలలో ప్రచురించిండ్రు. ఈ ఎయిర్పోర్టుకు మరి చాలా రోజుల నుంచి చాలా సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు. మరి ఇది ఎప్పుడు కార్యరూపం దాల్స్తుంది మనకు ఏం అంతుపట్టడం లేదు. ఎందుకంటే చాలామంది రైతులు కూడా పంట పొలాలు మరి అమ్ముకోవడానికి తర్వాత పెళ్లిళ్లకు దానికి దీనికి అన్నిటికీ కూడా వాళ్ళు సమస్యలు పడుతున్నారు. మరి ప్రభుత్వం కూడా ఇగవచ్చు ఆగవచ్చు అన్నట్టు మాట్లాడుతున్నారు. మరి ఎప్పుడు అవుతుందని ఖచ్చితంగా కూడా మనకు ఏం తెలుస్తలేదు. ఇంతకన్నా ముందు ముమ్నూరు వరంగల్లో అక్కడ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. కానీ ఇక్కడ ఆదిలాబాద్ మాత్రం వెనుకబడిన ప్రాంతమైన కానీ దీని మీద కూడా ఒక ప్రత్యేక దృష్టి పెట్టి ప్రభుత్వము ఈ యొక్క ఆదిలాబాద్ జిల్లాని అభివృద్ధి పథంలో నడిపించటకు ఎయిర్పోర్టు తర్వాత ఇంకోటి డిఫెన్స్ వాళ్ళు కూడా వాళ్ళ సహకారంతో కూడా ఏర్పాటు చేస్తామని ప్రభుత్వము ప్రణాళికలు కూడా రచించిందని తెలిసింది. ఎయిర్పోర్ట్ సమస్య ఉన్నదో ఇవాళ ప్రభుత్వం ఏమంటున్నదంటే ఎయిర్పోర్ట్ శాంక్షన్ అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి తీసుకుపోయి ఫైల్ ఇచ్చినామని చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారిని కోరగా జిల్లా కలెక్టర్ గారు ఏమంటున్నారంటే ఇంకా పూర్తి స్థాయిలో ఎటువంటి పనులు జరగలేదని చెప్తున్నారు. కానీ రైతులు ఇవాళ సంసిగ్ధంలో పడ్డారు. ఎందుకంటే ఇటు భూములు అమ్ముకోవాలన్నా, ఇటు ప్లాట్లు అమ్ముకోవాలన్నా, ఇటు బిడ్డల పెళ్లిళ్ళు చేయాలన్నా, చదువుల ఖర్చులకు వేసుకోవాలన్నా కానీ గత 14 సంవత్సరాలు గౌరవ జిల్లా కలెక్టర్ అహ్మద్ బాబు గారు, గౌరవ ముఖ్యమంత్రి కిరణ్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు